ఓం శ్రీ మాతృ నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. కన్యా రాశి వారు నక్కతోక తొక్కినట్లుగా ఈ ఆగస్టు 15, 16 ఈ 2 తేదీలలో 3 పెద్ద శుభవార్తలు వినబోతూ ఉన్నారు. కాబట్టి కన్యా రాశి వారు మాత్రం చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని ఒంటరిగా చూడండి. ఇక కన్యా రాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులు. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి. ఇక మీరు వినబోతున్న ఆ 3 శుభవార్తలు ఏంటో చుట్టూ ఎవరు లేనప్పుడు ఎందుకు చూడమని చెప్పి మీకు చెబుతున్నామో, ఈ ఆగస్టు 15, 16 ఈ తారీఖులలో అసలు మీకు ఏం జరగబోతుందో ఇదంతా కూడా మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం ఈ వీడియోని ఒంటరిగా ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక ఈ యొక్క కన్యా రాశి వారు వీరి యొక్క మనస్థితి అనేది చాలా సైలెంట్గా ఉంటారు. వీరిని చూసి చాలామంది ఏమనుకుంటారంటే, చూడటానికి ఈ కన్యా రాశి వారు చాలా సైలెంట్గా ఉంటారు, కానీ చాలా తెలివైన వారు. వీరిని మాత్రం కదిలిస్తే వీరితో మనం మాట్లాడలేము అన్నట్లుగా వీరు ప్రవర్తిస్తారు. ఎందుకంటే వీరి మాట తీరు కూడా చాలా తెలివిగా ఉంటుంది. ఏదైనా విషయంలో ఈ కన్యా రాశి వారు ఎక్కడ ఏ పాయింట్ మాట్లాడాలి, ఏ పాయింట్ కనుక మాట్లాడితే ఎదుటి వారు నోరు మూసుకుంటారు అనే విధంగా వీరు ఆలోచించి ఎదుటి వారితో మాట్లాడతారని మనం చెప్పుకోవచ్చు. అలా అని చెప్పి వీరిని అంటే ఈ కన్యా రాశి వారిని మనం తక్కువ అంచనా వేయకూడదు. ఎందుకంటే ఈ కన్యా రాశి వారు ఏదైనా ఒక పనిని సాధించాలి అనుకుంటే మాత్రం ఆ పని పూర్తి అయ్యేంత వరకు వీరు నిద్రపోరు. అదేవిధంగా అంత పట్టుదలగా ఉంటారు. ఆ పనిని పూర్తిగా ముగించి వేస్తారు. ఇక ఈ యొక్క కన్యా రాశి వారితో కానీ ఎవరైనా పరిచయం చేసుకోవాలి, వీరితో మాట్లాడాలి అని ఎదుటివారు చాలా ఆసక్తిగా ఫీల్ అవుతూ ఉంటారు. కాకపోతే కన్యా రాశి వారు మాత్రం నలుగురిలో ఫ్రీగా అంటే కలివిడిగా ఉండడానికి అస్సలు ఇష్టపడరు. వీరి యొక్క మనస్తత్వం అంటే వీరి యొక్క మైండ్ సెట్ ఏ విధంగా ఉంటుంది అంటే గనక, వీరు ఒక్క నిమిషం కూడా టైంని వృధాగా వేస్ట్ చేయడానికి వీరు అస్సలు ఒప్పుకోరు. ఎందుకంటే ఆ నిమిషం సమయంలో నాకు ఉపయోగపడేది నేను చేసుకోవాలి, కానీ నలుగురితో మీటింగ్ చేయడం అంటే నలుగురితో ఏదో ఒకటి మాట్లాడడం ఇదంతా కూడా టైం వేస్ట్ కదా అని అలా ఆ టైం ఆఫ్ వ్యూలో ఈ రాశివారు ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి ఈ కన్యా రాశివారు చాలా తెలివైన వారని, వీరి యొక్క తెలివితేటలకు కానివ్వండి, వీరి యొక్క అందమైన రూపానికి కానివ్వండి, వీరి యొక్క బంధువులోనే, వీరి స్నేహితుల్లోనే, దగ్గర అనుకున్న వాళ్ళలోనే, నా అనుకున్న వాళ్ళలోనే వీరికి శత్రువులు అనేవారు ఎక్కువగా తయారవుతారు. ఎందుకంటే ఈ కన్యా రాశి వారు డబ్బులను బాగా సంపాదిస్తారు. వీరు చాలా అందంగా కూడా ఉంటారు. వీరు తమ జీవితాన్ని చాలా సాఫ్ట్గా, ఎంతో తెలివిగా మెయింటైన్ చేస్తూ ఉంటారు. వీరి యొక్క జీవితం చాలా అంటే చాలా చక్కగా ఉంటుంది. అంటే వీరు చేస్తున్న ప్రతి పని, అది ఉద్యోగం, వ్యాపారం, ఏదైనా వ్యాపకం కానివ్వండి, ఆ చేస్తున్న పనులు మాత్రం 3 పూలు 6 కాయలుగా అన్నట్టుగా వీరి యొక్క సంపాదన అనేది ఉంటూ ఉంటుంది. ఇక దీని కారణంగా వీరికి మాత్రం చాలామంది దిష్టి పెడుతూ ఉంటారు. ఇక ఈ దిష్టి అనేది నరుని కంటికి నలరాయి కూడా పగిలిపోతుందనే సామెత మన పెద్దవాళ్ళు చెప్తారు కదా, అలా ఈ నర దిష్టి, నరఘోష కారణంగా కన్యా రాశి వారికి మాత్రం తరచుగా అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. అలాగే ఈ రాశి వారికి ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే కనుక వీరికి కొంచెం గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ రావడం కానీ, కాళ్ళ నొప్పులు రావడం కానీ, మైగ్రేన్ అంటే తలనొప్పి రావడం, ప్రతి దానికి కూడా కోపం తెచ్చుకోవడం, అదేవిధంగా ఏదైనా పని చేయాలంటే కూడా సోమరితనంగా ఫీల్ అవ్వడం, అంటే ఈ పని రేపు చేద్దాం అని పనిని వాయిదా వేయడం, ఆ పని మీద ఇష్టం చూపించకపోవడం, ఇవన్నీ కూడా వీరికి ఉంటాయి అన్నమాట. దీనంతటికీ కారణం ఏంటంటే వీరి మీద ఉన్న నరదిష్టి, నరఘోష. కాబట్టి ఈ నరదిష్టి, నరఘోష అనేది కన్యా రాశి వారు వారిపై నుండి ఖచ్చితంగా తీసివేసుకోవాలి. ఎందుకంటే చేస్తున్న పనులను ఎప్పుడైనా నిర్లక్ష్యం చేస్తే మాత్రం వీరికి ఆదాయానికి, ఆరోగ్యానికి
ఖచ్చితంగా కష్టాలు తిప్పలు తప్పవు అని చెప్పుకోవచ్చు. కాబట్టి కన్యా రాశి వారు ఎప్పుడైనా మీరు పనుల మీద బయటికి వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత మీ ఇంటి వాళ్ళతో కానీ లేదా మీరైనా గుప్పెడు కల్లుప్పు అందులో కొంచెం ఆవాలు వేసుకొని మీరు దిష్టి తీసేసుకోవాలి. అదేవిధంగా మీకు వీలు కుదిరితే ఆదివారం రోజున ఎర్రని నీళ్లను మీ పైనుండి తిప్పి వేసుకోవడం, ఇష్టదైవాన్ని దర్శించుకుంటూ ఉండడం, శనివారం రోజున గుడికి వెళ్ళడం, అదేవిధంగా శనివారం రోజున వెంకటేశ్వర స్వామి ఆలయం లేదా నరసింహస్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవడం, మంగళవారం రోజున ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం, సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి ఆ శివ పరమాత్మని దర్శనం చేసుకోవడం, ఇలా మీరు చేసుకోవడం ద్వారా మీ మీద ఉండే నరదిష్టి నరఘోష జనాల ఏడుపు ఇవేవి కూడా మీ మీదకి రాకుండా చూడమని ఆ దైవాన్ని కోరుకోవడం, అలాగే మీరు అనుకున్న సంకల్పం నెరవేరాలని చెప్పి ఆ దైవాన్ని ప్రార్థించడం, ఇవన్నీ కూడా మీరు చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా మీరు చేసుకోవడం వల్ల మీకు దైవానుగ్రహం అనేది ఎక్కువగా ఉంటుంది. ఎవరి మీదైతే దైవానుగ్రహం అధికంగా ఉంటుందో వారికి ఏ జనాల దిష్టి కానీ నరఘోష కానీ ఏమి చెయ్యలేదు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక ముఖ్యంగా మనం వీడియోలో మొదటిగా చెప్పుకున్నట్లుగా ఈ కన్యా రాశి వారికి ప్రస్తుతం చూసుకుంటే గనక గ్రహాలలో వీరికి అనూహ్యమైన స్థితిగతుల కారణంగా వీరైతే ఈ 2 రోజుల్లో అంటే ఈ ఆగస్టు 15, 16 ఈ 2 తేదీల్లో అయితే వీరు 3 అతిపెద్ద గుడ్ న్యూస్లను వినబోతూ ఉన్నారు. అవి ఏంటి అంటే గనక మొదటి శుభవార్త విషయానికి వస్తే ఎవరైతే ఈ కన్యా రాశి వారిలో చదువులు పూర్తి చేసుకొని ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారు మాత్రం కొంచెం గట్టిగా ప్రయత్నం చేయండి. మీ ప్రయత్నం వృధా పోదు. ఖచ్చితంగా మీకు ఉద్యోగం వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా గోచరిస్తుంది. అంతేకాకుండా ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారికి ఈ సమయంలో ప్రమోషన్ మీకు వచ్చే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. అలాగే మీ జీతాలు పెరిగే సూచనలు కూడా బలంగా కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఈ కన్యా రాశి వారికి 2వ శుభవార్త విషయానికి వస్తే కనుక ఎవరైతే సొంత ఇల్లు గురించి ఎప్పటి నుంచో కలలు కంటున్నారో మీకు నచ్చినట్లుగా ఇల్లు కట్టుకోవడం కోసం ఒక స్థలం కొనాలి అని చెప్పి అనుకుంటున్నారో ఆ స్థలాన్ని కొనడం లేదా కట్టిన ఇంటిని మీరు కొనుక్కోవడం కానీ లేదా గృహ నిర్మాణం చేపట్టే పనులు చేయడం కానీ ఇటువంటివన్నీ కూడా ఇంటికి సంబంధించిన ఒక ప్రాపర్టీ అంటే స్థలం కానీ ఇల్లు కానీ ఖచ్చితంగా మీరు ఈ సంవత్సరంలో కొనుగోలు చేస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇది ఖచ్చితంగా మీకు జరిగి తీరుతుంది. రాసి పెట్టుకోండి. ఇక 3వ శుభవార్త విషయానికి వస్తే కనుక ఇక కన్యా రాశి వారు ఎవరైతే ఎంతో కాలంగా పెళ్లిళ్ళు చేసుకోవాలని ఎదురు చూస్తున్నారో వారికి ఇప్పుడు ఈ సమయంలో ఇప్పుడు మంచి పెళ్లిళ్ళ శుభ సమయం కాబట్టి మీకు ఖచ్చితంగా ఈ 2-3 నెలల్లో ఒక మంచి సంబంధం మీ ముందుకు రాబోతుంది. ఆ సంబంధం మీకు నచ్చుతుంది. మీరు కూడా వారికి నచ్చడం జరుగుతుంది. తద్వారా ఒకరినొకరు మీరు అర్థం చేసుకొని పెళ్లిళ్ళు చేసుకుంటారు. ఖచ్చితంగా మీకు ఈ సమయంలో వివాహయోగం అనేది రాసి పెట్టి ఉందని చెప్పుకోవచ్చు. ఈ శుభవార్తలు మీకైతే మీ జీవితంలో ఎంతో ఉపయోగపడతాయి. ఇక కన్యా రాశి వారికి ఈ 2 రోజుల విషయానికి వస్తే కనుక ఈ ఆగస్టు 15, 16 ఈ 2 తేదీల్లో వృత్తి ఉద్యోగం వ్యాపార రంగాల్లో ఎవరైతే పనులు చేస్తున్నారో వారికి ఖచ్చితంగా శుభాలు కలుగుతాయి. మీరు చేస్తున్న ప్రతి పని కూడా ఏ ఆటంకం లేకుండా పూర్తి అవుతాయి. మీకు 4 వైపు నుండి ధనాదాయం లభిస్తుంది. తద్వారా మీరు మీ కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. ఈ 2 రోజులు విషయానికి వస్తే కనుక మీకు జీవితం అనేది చాలా సాఫీగా చాలా సక్సెస్ఫుల్గా జాలీగా సాగుతుంది. ఎటువంటి నష్టాలు కష్టాలు ఏమీ మిమ్మల్ని బాధించవు. ఎలాంటి ఒడిదుడుకులు మిమ్మల్ని మీ దరి చేరవు. అదేవిధంగా మీరు మాత్రం ఏదైతే మీరు పనులు చేసుకుంటున్నారో ఆ పనులన్నీ చేసుకుంటూ ఆ దైవాన్ని నమ్ముకోండి. మీ ఇష్ట దైవాన్ని లేదా మీ కుల దైవాన్ని నమ్ముకోండి. మీ ఇంట్లో రోజు దీపాన్ని వెలిగించండి. అదేవిధంగా మీ కులదైవాన్ని ప్రార్థించుకోండి. తద్వారా మీకు అంతా శుభమే జరుగుతుంది. ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అయిన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.